Good morning, students. Our lesson, The Food We Need. In the previous class, we discussed about variety of food items like rice, fish curry, bamboo chicken, ice cream, sprouts, kheer, vada, pottikallu, kiwi, potato sticks, ragi sangati, rose milk, jackfruit, gulab jamun, laddu, apples, etc. About FAO. FAO means Food and Agriculture Organization when we celebrate World Food Day on October 16th. Food ingredients. What do you mean by ingredients? The materials that are required to prepare food are known as ingredients. Next, source of food materials. Ingredients from plants. What are they? Vegetables, fruits, cereals, pulses, etc. Ingredients from animals. What are they? Egg, milk, meat, etc. Next, ingredients from other sources. For example, salt. Plant parts as food. About Indian spices. Different methods of preparing food like boiling, steaming, fermentation, roasting, cutting and mixing. How to prepare upma, the process of preparing upma. About vegetable carving. Let's start the next topic, preservation of food. Preservation of food. ఆహారాన్ని ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం. The discussion about food will be incomplete if we do not talk about food preservation. Food preservation is the process of treating and handling food to stop or slow down spoilage. If food is not preserved properly, it can be attacked by germs and get spoiled. Eating such spoiled food cause food poison. Eating such poisonous food cause abdominal pain, diarrhea, vomiting, etc. and may eventually lead to death. Spoiling the food may lead to food shortage and pollute the environment also. Hence, it is very essential to preserve food properly. ఫుడ్ ప్రిజర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మనం ఆహారాన్ని నిల్వ చేయకపోతే అప్పుడు ఏమైంది, కొన్ని రోజులకి జర్మ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా అవన్నీ ఆహారంలోకి చేరి ఆహారాన్ని పాడు చేస్తాయి. అలా పాడైపోయిన ఆహారాన్ని తినడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే వాంతులు, విరోచనాలు అలాంటి ఆహార తినడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలా చెడిపోయిన ఆహారాన్ని తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు వస్తాయి. ఇంకా ఈ ఫుడ్ ఇంకా స్పాయిల్ అయిందనుకో, ఫుడ్ పాయిజన్ కూడా అయ్యి చనిపోయేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఈ ఫుడ్ అనేది స్పాయిల్ అవ్వడం వల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా పొల్యూట్ అయిపోతుంది, లైక్ బ్యాడ్ స్మెల్ రావడం. సో అలాగా. సో ఫుడ్ని ప్రిజర్వ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హౌ ఈజ్ ద ఫుడ్ ప్రిజర్వ్డ్ ఎట్ హోమ్? డూ యూ నో వై ద గ్రీన్ మ్యాంగోస్, వెజిటేబుల్స్ అండ్ మీట్ ఆర్ పికిల్డ్? వై ఫిష్ ఆర్ డ్రైడ్ ఆర్ స్మోక్డ్? వై డూ వీ కీప్ సర్టెన్ ఫ్రూట్స్ ఇన్ షుగర్ సిరప్ ఆర్ హనీ? దీస్ ఆల్ ఆర్ ద సర్టెన్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్. మనం మన ఇంట్లో ఫుడ్ని ఎలా ప్రిజర్వ్ చేసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో పికిల్. పచ్చి మామిడికాయల్ని మనం పచ్చడి చేసి చాలా రోజుల పాటు ప్రిజర్వ్ చేసుకుంటాం. అలాగే మీట్తో కానీ వెజిటేబుల్స్తో కానీ పికిల్స్ చేసి పెట్టుకుంటాం. అలాగే ఫిషెస్ని ఏం చేస్తాం, ఎండబెట్టి చాలా రోజుల వరకు కూడా ప్రిజర్వ్ చేసుకుంటాం. అలాగే కొన్ని ఫ్రూట్స్ని షుగర్ సిరప్లో కానీ హనీలో కానీ వేస్తే
అవి చాలా రోజులు ప్రిజర్వ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి, మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్ అన్నమాట. The materials or substances that we use in preserving food are called preservatives. అంటే ఆహారాన్ని నిల్వ చేయడానికి మనం ఉపయోగించే వస్తువులు కానీ పదార్థాలు కానీ వాటిని మనం ఏమంటాము, నిల్వ చేయు పదార్థాలు, ప్రిజర్వేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్, ఆయిల్, టర్మరిక్ పౌడర్, షుగర్, హనీ ఎక్సెట్రా ఆర్ ద న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ that are commonly used at our home. ఈ సాల్ట్, ఆయిల్, టర్మరిక్ పౌడర్, షుగర్, హనీ ఇవన్నీ సహజ సిద్ధమైన మన ఇంట్లో లభించే నిల్వ చేసే పదార్థాలు, న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ కామన్లీ యూజ్డ్ at our homes. Some chemicals such as benzoates, nitrates, sulfates are also used as preservatives. But some of the chemical preservatives are harmful to our health, so we should be careful while using the preserved food bought from the market. Benzoates, nitrates, sulfates are also used as preservatives. అంటే ఇవన్నీ ఏంటి, కెమికల్ ప్రిజర్వేటివ్స్. ఇలాంటి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వివరాలన్నీ చూసి కొనుక్కోవాలి, ఎందుకంటే కెమికల్స్ అంటే హార్మ్ఫుల్ కూడా ఉండిద్ది కదా, అవన్నీ చూసి మనం మార్కెట్లో కొనుక్కోవాలి. లెట్స్ సీ యాక్టివిటీ 5. లిస్ట్ అవుట్ డిఫరెంట్ ప్రిజర్వేటివ్స్ యూజ్డ్ అట్ యువర్ హోమ్ and discuss in groups about the different preservative methods. Ask your parents and other way of preserving the food they follow and fill the table 7 given below. Let's see table 7. Preserve food. Types of preservatives. Examples. First one, adding salt, chili powder and oil. For example, pickles. Next, adding salt only. So for example, mango pieces. Third one, adding sugar syrup. For example, fruits, juices, jam, etc. Like that, ask your parents or others. You have to fill this table. Next, when you buy any food item in the market, don't forget to read the manufacturing date and expiry date. Eating the food material after the expiry date may spoil your health. సో మనం మార్కెట్ నుంచి ఏదైనా కొనుక్కున్నాము అంటే దాని మీద ఉండే వివరాలన్నీ క్షుణ్ణంగా పరీక్షించాలి. దాని మీద ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ అవన్నీ చూసి మాత్రమే మనం తీసుకోవాలి. ఒకవేళ మనం ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఆహార పదార్థాలని తింటే అది మన హెల్త్కి ప్రాబ్లం. లెట్స్ సీ, థింక్ అండ్ డిస్కస్. Nowadays we see lot of food getting waste in all places. Food wastage is happening in our houses, schools and other places like hotels, hostels, etc. on daily and special occasions. What are the ways to avoid wastage of food? Discuss with your teacher. ప్రెజెంట్ మనం చూసుకుంటున్నట్టయితే ఫుడ్ అనేది చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉండిద్ది. సో మన ఇంటి దగ్గర కానీ స్కూల్లో కానీ హోటల్స్, హాస్టల్స్లో అంటే ఒక స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కూడా చాలా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, కానీ అదంతా మిగిలిపోతూ ఉండిద్ది. ఆ ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతున్నట్టే. సో ఇలా ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? సో మీరేమనుకుంటున్నారు? లిస్ట్ తయారు చేయండి. నెక్స్ట్, హౌ డు పీపుల్ డెవలప్ ఫుడ్ హ్యాబిట్స్? ప్రజలు ఆహారపు అలవాట్లను ఎలా పెంపొందించుకుంటారో చూద్దాం. People living in one region usually share common food habits. You might have seen paddy fields near our village. In our state, geographical and climatic conditions are more suitable for growing paddy. Farmers cultivate various types of food crops other than paddy in our state. Rice is the main food for us. A variety of food items are prepared by using rice.
సాధారణంగా మన చుట్టూ ఉండే ప్రజలు, మన ప్రాంత ప్రజలు అందరూ కూడా ఒకేలాంటి ఆహారాన్ని తీసుకుంటారు. మన రాష్ట్రాన్ని చూసుకున్నట్టయితే మన స్టేట్, మన జాగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ అనేవి ప్యాడీ మీన్స్ వరి అంటే బియ్యం ఎక్కువగా పండడానికి వీలుగా ఉంటుంది. సో మనకి వరి అనేది మన ముఖ్యమైన పంట, మన ముఖ్యమైన ఆహారం. రైస్ ఈజ్ ద మెయిన్ ఫుడ్ ఫర్ అస్. అలాగే మనం ఈ రైస్తో డిఫరెంట్ ఐటమ్స్ని కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్, we eat more rice and rice products as compared to other cereals like wheat or maize. We have to eat other cereals like finger millets, ragulu, pearl millets, sajjalu, great millets, jonnalu, foxtail millets, korralu, and proso millets, samalu, which are good for our health. మనం ఎక్కువగా రైస్ అండ్ రైస్ ప్రోడక్ట్స్ని మనం ఎక్కువగా తింటూ ఉంటాం. అవే కాకుండా మనకి చాలా ధాన్యాలు సెరల్స్ ఏమేంటి ఉన్నాయి, వీట్, మెయిజ్. వీటన్నిటితో పోల్చినప్పటికీ మనము ఎక్కువగా రైస్ ప్రోడక్ట్స్నే తింటూ ఉంటాం. ఈ వీట్, మెయిజ్, రైసే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెరల్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఫింగర్ మిల్లెట్స్. ఫింగర్ మిల్లెట్స్ మీన్స్ రాగులు. పెరల్ మిల్లెట్స్ మీన్స్ సజ్జలు. గ్రేట్ మిల్లెట్స్ జొన్నలు. ఫాక్స్టైల్ మిల్లెట్స్ కొర్రలు. ప్రోసో మిల్లెట్స్ సామలు. దీస్ ఆల్ ఆర్ సెరల్స్. ఈ ధాన్యాలను కూడా మనం తింటూ ఉండాలి. ఇవి మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. నెక్స్ట్, మెనీ టైమ్స్ we hear people saying that I eat this food only or I do not eat that food. This is not a good habit. In order to be healthy and energetic, eating all varieties of food is good, except junk food or fast food. Homemade food is always good, healthy and hygienic. సో మనం చూస్తూనే ఉంటాం, చాలామంది ఏమంటూ ఉంటారు, నేను ఈ ఆహార పదార్థాలు మాత్రమే తింటాను, నేను అవి తినను, నాకు ఇవి ఇష్టం లేదు, నేను అవి మాత్రమే తింటాను అని అంటూ ఉంటారు. కానీ అది మంచి అలవాటు కాదు. తినే పదార్థాలు, ఆహారంలో ప్రతిదీ మనం తినాలి. మనం హెల్తీగా ఎనర్జెటిక్గా ఉండాలి అంటే ప్రతి ఒక్క ఫుడ్ని మనం తీసుకోవాలి. ముఖ్యంగా మనం హెల్తీగా ఉండాలన్నా, హైజీనిక్గా ఉండాలన్నా ఫస్ట్ జంక్ ఫుడ్ని, ఫాస్ట్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. సో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటి, పిజ్జా, బర్గర్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, సో అలాంటివి మనం అస్సలు తినకూడదు, అవాయిడ్ చేసేయాలి. ముఖ్యంగా హోమ్ మేడ్ ఫుడ్, మనం ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకుంటేనే మనం బలంగా, ఆరోగ్యంగా ఉంటాము. మన ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలే శుభ్రంగా ఉంటాయి, అవి తినడమే మనకి మంచిది. సే నో టు జంక్ ఫుడ్. సే నో టు జంక్ ఫుడ్. పిజ్జా, బర్గర్స్, చిప్స్, ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్, etc. are junk food. Eating junk food causes obesity, digestion issues, and loss of appetite. It may cause drowsiness and are harmful to health. So all of you say no to junk food. Food like pizza, burger, chips, fried fast food, noodles, samosa, french fries, ఇవన్నీ ఏంటి, ఫాస్ట్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్. ఇలాంటివి మనం తినకూడదు. ఎందుకు తినకూడదు, ఇలాంటివి తినడం వల్ల ఒబిసిటీ, డైజెషన్ ఇష్యూస్ అంటే జీర్ణక్రియలు సరిగ్గా జరగకపోవడం, లాస్ ఆఫ్ ఎపటైట్ ఆకలి లేకపోవడము, సో ఇలాంటివి తినడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే మన ఆరోగ్యం చెడిపోతుంది. అందుకని మనం జంక్ ఫుడ్ని తినకూడదు. ఇప్పటి నుంచి మీరు ఏం చెప్పాలి అందరూ, సే నో టు జంక్ ఫుడ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అవర్ సొసైటీ ఆర్ starving without food, but at the same time many people are wasting the food by cooking in large quantities and throwing away during functions, even in our day to day life.
So it's your duty as responsible citizen to avoid wastage of food. ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే చాలామంది ప్రజలకి ఆహారం లేక ఎంతో ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటున్నారు. అదే సమయంలో కొంతమంది ఇంకా బాగా ఎక్కువ ఫుడ్ని వండడము, సో ఫంక్షన్స్కి పార్టీస్కి బాగా ఫుడ్ ఎక్కువ వండడము, అదంతా వేస్ట్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. మిగిలిన ఆహారాన్ని అంతా ఏం చేస్తారు, వాళ్ళకి ఎక్కువైపోయిందంతా పారేస్తారు. అవును కదా. అంటే చాలామంది ఆహారం లేక బాధపడుతున్నారు, అదే టైంలో చాలామంది ఇలా వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక బాధ్యత గల పౌరులుగా మనం ఏం చేయాలి, ఈ వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. ఆహారాన్ని వృధా కాకుండా మనం చూసుకోవాలి. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. అందుకే కదా ఇలా ఆహారం వేస్ట్ అవుతుంది, చాలామందికి ఆహారం దొరకట్లేదు అనే ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసమే యుఎన్ వాళ్ళు FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి ప్రజలందరిలోకి ఒక అవేర్నెస్ తీసుకురావాలని అక్టోబర్ 16న వరల్డ్ ఫుడ్ డే లాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. థింక్ అండ్ డిస్కస్. డస్ ఎవ్రీవన్ అరౌండ్ యూ గెట్ ఎనఫ్ ఫుడ్ టు ఈట్? ఇఫ్ నాట్, వై? మన చుట్టూ ఉన్న ప్రజల్లో ప్రతి ఒక్కరికి సరిపడే ఆహారం లభిస్తుందా లేదా ఆలోచించి రాయండి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ లెసన్ ఫుడ్ వీ నీడ్. సో అవర్ లెసన్ కంప్లీటెడ్. లెట్స్ రివైజ్ వాట్ వీ లెర్న్ టుడే. We learnt about preservation of food. The types of preservatives, like that adding salt, chili powder, oil, adding salt only, adding sugar syrup, honey, benzoates, nitrates, sulfates, etc. These are the types of preservatives. How do people develop food habits? Some cereals like finger millets, pearl millets, great millets, foxtail millets, proso millets, etc. Say no to junk food. Let's see keywords. Ingredients. Ingredients means the materials which are required to prepare food are known as ingredients. Next, sources. Sources means a thing or material from which ingredients can be obtained. They are called sources. Next, preservatives. It means the substances that help in storing a food are called preservatives. Next, spices. The strong flavoring substances adding to food while cooking are called spices. Next, boiling. Boiling means the process of cooking food in boiling water. Next, steaming. The process of cooking a substance with the help of steam. Steam means aviri. Next, fermentation. Fermentation means a food preparation method in which yeast and bacteria carry out anaerobic respiration and convert carbohydrates into alcohol or carbonic acids. Next, recipe. The list of ingredients and instructions or directions for preparing a dish. So these are the keywords. Next, see what we have learnt. What we have learnt today, let's see briefly. We eat a variety of food in our daily life. మనం ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలని తింటూ ఉంటాం. ఫర్ కుకింగ్ ఫుడ్ వీ నీడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఆహారాన్ని వండడం కోసం మనకు అనేక రకాల దినుసులు అవసరం.
Let's see what we have learned today. We ate variety of food in our డే-టు-డే లైఫ్. మనం రోజువారీ జీవితంలో అనేక రకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటాం. ఫర్ కుకింగ్ ఫుడ్ వీ నీడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. మనం ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం అనేక రకాల దినుసులు అంటే ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ ఉంటాం. వీ గెట్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ ప్లాంట్స్, ఎనిమల్స్ అండ్ అదర్ సోర్సెస్. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి ఎక్కడి నుంచి లభిస్తాయి? మొక్కలు, జంతువులు, ఇతర వనరుల నుంచి మనకి లభిస్తాయి. వీ గెట్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ లైక్ మిల్క్, మీట్, ఎగ్ ఎక్సెట్రా ఫ్రమ్ యానిమల్స్. జంతువుల నుంచి మనకి ముఖ్యంగా లభించే ఇంగ్రీడియంట్స్ ఏంటి? మిల్క్, మీట్, ఎగ్ ఎక్సెట్రా. We use different parts of plants like stem, root, leaves, fruit and flowers as food. మన మొక్కల్లో చూసినట్లయితే మొక్కలో ఏ ఏ భాగాల్ని మనం ఆహారంగా తీసుకుంటాము? స్టెమ్, రూట్స్, లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్. వీటన్నిటిని మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. సమ్ ఆఫ్ ద ఫుడ్ ఇంగ్రీడియంట్స్ లైక్ వాటర్ అండ్ సాల్ట్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. వాటర్, సాల్ట్ అనేవి మనకి అదర్ సోర్సెస్. ఇవి మొక్కల నుంచి రావు, జంతువుల నుంచి రావు, అదర్ సోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ ఎక్కడి నుంచి లభిస్తుంది? రివర్స్ అంటే రెయిన్. నెక్స్ట్ సాల్ట్ అనేది మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది? సీ ఆర్ ఓషన్స్. సో దీస్ ఆర్ అదర్ సోర్సెస్. నెక్స్ట్, the taste of food is based on its ingredients, method of preparation. ఆహారంలో మంచి రుచి అనేది మనకి ఎలా వస్తుంది? మనం ఆ ప్రిపరేషన్కి ఉపయోగించే మెథడ్, ఇంకా దాంట్లో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ మీద ఆధారపడి మనకి ఫుడ్కి అంత టేస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్, స్టీమింగ్, బాయిలింగ్ అండ్ ఫర్మెంటేషన్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. మరిగించడం, ఆవిరిలో ఉడికించడము, పులియబెట్టడము, ఇలాంటివన్నీ ఏంటి? ఆహార తయారీ పద్ధతులు అన్నమాట. We use preservatives to preserve food for some times. సో ఆహారాన్ని నిల్వ చేసే పదార్థాలని మనం ఎందుకు వాడతాము? ఆహారం కొంతకాలం పాటు చెడిపోకుండా బాగుండడానికి. నెక్స్ట్, పిక్లింగ్, డ్రైయింగ్, smoking, addition of chemicals, adding salt are some of the methods of preservation of food. ఊరబెట్టడము, ఎండబెట్టడము, పొగబెట్టడం, కెమికల్స్ యాడ్ చేయడము, ఉప్పుని చేర్చడము, ఇలాంటివన్నీ ఏంటి? ఆహారాన్ని నిల్వ చేసే పద్ధతులు. నెక్స్ట్, ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్. Fill in the blanks. You have to answer these. First one, salt is obtained from dash. So salt అనేది మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది? అదర్ సోర్సెస్ మీన్స్ వాట్? సో salt is obtained from sea water is other source. Second question, the materials which are required to prepare food are known as dash. The materials which are required to prepare food are known as ingredients. Next, third one, we use dash to preserve food for some time. So we use preservatives to preserve food for some time. Next, fourth one, eating foods after the expiry date may damage our dash. So it's damage our health. Next, choose the correct answers. The method of preparing idli is dash. A, roasting, B, fermentation, C, steaming, D, boiling. Answer is C, steaming. The method of preparing idli is steaming. Second question, the source of sugar is dash. Option A, plant,
B. Animal. C. C. D. All of these. Answer is A. The source of sugar is from plants. Next, match the following words from group A with B. Let's see group A. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సామలు. నెక్స్ట్ గ్రూప్ బి పెరల్ మిల్లెట్స్, ప్రోసో మిల్లెట్స్, ఫాక్స్టైల్ మిల్లెట్స్, ఫింగర్ మిల్లెట్స్. ఫిఫ్త్ వన్ గ్రేట్ మిల్లెట్స్. ఫస్ట్ వన్ రాగులు. రాగుల్ని ఏమంటాము? ఫింగర్ మిల్లెట్స్. ఇట్స్ 4. నెక్స్ట్ సజ్జలు. సజ్జల్ని ఏమంటాము? పెరల్ మిల్లెట్స్. నెక్స్ట్ జొన్నలు. జొన్నలు మీన్స్ గ్రేట్ మిల్లెట్స్. కొర్రలు. కొర్రలు మీన్స్ ఫాక్స్టైల్ మిల్లెట్స్. లాస్ట్ వన్ సామలు. సామలు అంటే ప్రోసో మిల్లెట్స్. సో now our lesson, our first chapter, the food we need, completed. Our lesson, the food we need. Let's see what are the main topics are there in this lesson. Let's start. Some variety of food. Some variety of food items like, some food items are rice, fish curry, bamboo chicken, ice cream, sprouts, kheer, vada, pottikallu, kiwi, potato sticks, ragi sangati, rose milk, jackfruit, gulab jamun, laddu, apples, etc. These are the some variety of food. Next, World Food Day. When we celebrate World Food Day? October 16th. What is the abbreviation of FAO? FAO means Food and Agriculture Organization. Who launched this FAO? It's launched by UN. UN means United Nations in the year of 1945. What is the main aim? The aim is to promote awareness and action for those who suffer from hunger and for the needs to ensure food security and nutrient rights for all. అంటే ప్రజలందరికీ ఆహార భద్రత, పోషక విలువల గురించి తెలియచెప్పడం అని. నెక్స్ట్ ingredients. Ingredients means the materials that are required to prepare food are called ingredients. $195.9 million people are undernourished in India. సో ఇంతమంది ప్రజలకి సరైన పోషకాహారాలు లేవు మన ఇండియాలో. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. ఫ్రమ్ plants, vegetables, fruits, cereals and pulses. Next, from animals, eggs, milk, meat, etc. Others, salt. Plant parts as food. Let's see first one, mango. మ్యాంగోలో మనం తినే పార్ట్ ఏంటి? ఫ్రూట్. నెక్స్ట్ మింట్, we eat leaves. షుగర్ కేన్, we eat stem. పొటాటో, we eat stem.
Cauliflower, we eat flower. Groundnut, rice, green gram, we eat seeds. Next, cabbage. In cabbage we eat leaves. Carrot, it is a root modification, we eat root. Next, methods of preparing food. First one, boiling. For example, rice, dal, eggs. Next one, steaming. For example, idli. Next one, fermentation. Example, bread. Next, roasting. For example, chicken. Cutting and mixing vegetables and fruit salads. Deep frying fish, chicken, etc. Shallow frying fish, meat, it's meat. Next, vegetable carving. Make different types of designs and decorations with fruits and vegetables are called vegetable carving. Next, types of preservatives. First one is adding salt, chili powder, oil. For example, pickles. Next, adding only salt, mango pieces. Next, adding sugar syrup, fruits, jam, juices, etc. Honey, some fruits. Benzoates, these are chemical preservatives used in cool drinks, juices. Nitrates, మీట్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. సల్ఫేట్స్ టు ప్రిజర్వ్ డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్, ఇండియన్ స్పైసెస్ used to add flavor to food. Some spices are cardamom, black pepper, curry leaves, fenugreek, fennel, ajwain, bay leaves, cumins, coriander seeds, turmeric, cloves, ginger, nutmeg and cinnamon, etc. So all these are spices. Next, some cereals. First one, finger millets. Finger millets means ragulu. Next, pearl millets. Pearl millets means sajjalu. Next, great millets. Great millets means jonnalu. Foxtail millets. Also millets means samalu. These are some cereals. Next, junk food. Junk food, pizza, burger, chips, noodles, fried rice, puffs. So these all are junk food. Say no to junk food. Let's see what are the questions are there. Answer the following questions. First one, write some examples of animals and plant food materials. So you have to write some food materials which are obtained from plants and animals. మొక్కలు జంతువుల నుంచి మనకి లభించే ఆహార పదార్థాల గురించి రాయాలి. నెక్స్ట్ వన్, ఫైండ్ అవుట్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద గివెన్ ఫుడ్ ఐటమ్స్. సెకండ్ వన్, కింద ఇచ్చారు కదా కొన్ని ఫుడ్ ఐటమ్స్, దానికి సంబంధించి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది రాయాలి. ఫస్ట్ వన్ ఈజ్ పొటాటో కర్రీ. పొటాటో కర్రీకి ఏమేమి కావాలి? ఫర్ ఎగ్జాంపుల్, పొటాటోస్, ఆయిల్, టర్మరిక్, చిల్లీ పౌడర్, సాల్ట్, coriander leaves, some masala, etc. Like that we have to write what ingredients occur for coconut chutney, gulab jamun, pongali. Next, third one, how does food get spoiled? Write its effect on human health. ఆహారం ఎలా పాడవుతుంది? పాడైన ఆహారం వల్ల మనకి జరిగే అంటే అన్హెల్దీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, మనకున్న ఎఫెక్ట్స్.
సో అవి రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మీట్ ఏ చెఫ్, వాట్ క్వశ్చన్స్ యూ విల్ ఆస్క్ అబౌట్ ప్రిపేరింగ్ టేస్టీ ఫుడ్. ఒకవేళ అంటే చెఫ్ ఉన్నారు కదా, వాళ్ళని కలిసే అవకాశం మీకు వస్తే మీరు వాళ్ళని ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, టేస్టీగా ఫుడ్ ఎలా తయారు చేస్తున్నారు అని మీరు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఆ లిస్ట్ ప్రిపేర్ చేయమంటున్నారు. నెక్స్ట్, రైట్ డౌన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎనీ ఫుడ్ ఐటమ్ విచ్ యూ లైక్. మీకు ఇష్టమైన ఆహార పదార్థాన్ని ఎలా తయారు చేయాలి అనేది ఒక ప్రాసెస్. అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, హౌ టు ప్రిపేర్ ఉప్మా. లైక్ దట్ యూ హ్యావ్ టు రైట్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్. నెక్స్ట్, డ్రా సమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ డయాగ్రామ్ విచ్ యూ లైక్. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డయాగ్రామ్స్ వేయాలి. నెక్స్ట్ సెవెంత్ వన్, ప్రిపేర్ స్లోగన్స్ ఆన్ వేస్టేజ్ ఆఫ్ ఫుడ్. ఆహారాన్ని వృధా చేస్తున్నాం కదా, దాని మీద మీకు ఐడియాస్ వచ్చిన స్లోగన్స్ రాయాలి. నెక్స్ట్ ఎయిత్ వన్, సపోజ్ ఫిష్ ఆర్ రా మ్యాంగో లెమన్ ఆర్ గివెన్ టు యూ, హౌ వుడ్ యూ ప్రిజర్వ్ దెమ్. మీకు లెమన్, ఫిష్, మ్యాంగో మీకు ఇస్తే వాటిని మీరు ఎలా ప్రిజర్వ్ చేస్తారు, మీ ఐడియాస్ ఏంటి రాయాలి. So that's for today. Our first lesson, the food we need, completed. We will meet in the next class.